అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్. నేను ఈరోజు పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి అసలు పాలస్తీనా అనే దేశం అనేది ఒకటి ఉందని, ఆ పాలస్తీనా యొక్క దేశంలో ఉన్నటువంటి సమస్య ఏంటి, అసలు ఇజ్రాయెల్‌కి పాలస్తీనాకి అసలు పాలస్తీనా పూర్తిగా ఇజ్రాయెల్‌గా ఎలా మారిపోయింది, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క బాధలు ఏమిటి, ఆ సమస్య యొక్క చాలామంది అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. దాంతోపాటు ఇజ్రాయెల్‌కి మేము మద్దతు ఇస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆహ్, ఒక జాతిని అంతం చేయడం అంటే పాలస్తీనా అరబ్బుల్ని అంతం చేయడం అనే దానికి మద్దతు ఇచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మన దేశంలో ఉన్నటువంటి కొన్ని రైట్ వింగ్ శక్తులైతే ఏమి, రైట్ వింగ్ ఆలోచన పరులైతే ఏమండి, దీని వెనక ఉన్నటువంటిది ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు ముస్లిం వ్యతిరేకతతో అలా మాట్లాడుతూ ఉంటారు. అసలు పాలస్తీనా ముస్లింలకి ఇక్కడున్న ముస్లింలకి అసలు ముస్లిం వ్యతిరేకత ఏంటో సంబంధం ఎవరికీ కూడా తెలియదు. ప్రభుత్వం ఒక రకమైనటువంటి స్టాండ్లో ఉంటుంది. పాలస్తీనా అరబ్ ముస్లింలకి న్యాయం చేయాలి, పాలస్తీనా ఏర్పాటు చేయాలి అని చెప్పి భారతదేశం అనేది యూఎన్లో కూడా చెప్తుంది. కానీ మన దేశంలో ఉన్నటువంటి జనాలు ఏమో కేవలం ఇస్లాం అండ్ ముస్లిం వ్యతిరేకతతోనే ఇలా మాట్లాడుతూ ఉంటారు. అసలు పాలస్తీనాలో ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే పాలస్తీనా అనేది 1948 వరకు కూడా, రెండో ప్రపంచ యుద్ధం నుంచి 1948 వరకు కూడా అది ఒక బ్రిటిష్ కాలనీగా ఉండింది. ఎప్పుడైతే బ్రిటిషర్లు ఆ దేశానికి స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారో అందులో ఉన్నటువంటి యూదులు, పాలస్తీనా అరబ్ ముస్లింలు, క్రిస్టియన్లు ఈ 3 మతాలకు చెందిన వారు అక్కడ ఉంటారు. 60% పాలస్తీనా అరబ్ ముస్లింలు, 10-15% యూదులు, 6-7% క్రిస్టియన్లు ఆ పాలస్తీనా అనే దేశంలో ఉండేవారు. ఈ పాలస్తీనాకు చుట్టూ వచ్చేసి ఒక పక్క ఈజిప్ట్ ఉంటుంది, ఒక పక్క లెబనాన్ ఉంటుంది, ఇంకో పక్క సిరియా ఉంటుంది, ఇంకో పక్క జోర్డాన్ చుట్టూ బార్డర్లుగా కలిగి ఉంటుంది, ఒక పక్క మెడిటేరియన్ సీ ఉంటుంది. ఈ పాలస్తీనాలో జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ బ్రిటిష్ వాళ్ళు వైదొలిగారో అప్పుడు ఈ యూద మతానికి చెందిన వారు టెల్ అవీవ్ కేంద్రంగా ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందులో 60% జనాభా కలిగినటువంటి అరబ్ ముస్లింలకు ఎటువంటి భాగస్వామ్యం లేకుండా వాళ్ళు ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకోవడంతో అప్పుడు ఏర్పడినటువంటి ఆ ఇజ్రాయెల్ అనే యూద దేశాన్ని, మతపరమైన దేశాన్ని వాళ్ళు వ్యతిరేకించి యుద్ధం జరగడం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా దశల్లో 1948 నుంచి తర్వాత 1967లో జరిగినటువంటి అరబ్ ఇజ్రాయెల్ వార్ కావచ్చు, ఇలా రకరకాల చరిత్రలో రకరకాల సంఘర్షణల వల్ల పాలస్తీనా అరబ్బులు దాదాపు 80-90% భూభాగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పాలస్తీనాలో ఉన్నటువంటి పూర్తి దాదాపు 85-90% ఇజ్రాయెల్గా ఏర్పడిపోయింది. మిగిలినటువంటి ఈజిప్ట్ సరిహద్దుగా కలిగినటువంటి గాజా ప్రాంతము, ఇటు జోర్డాన్ సరిహద్దుగా కలిగినటువంటి వెస్ట్ బ్యాంక్ ప్రాంతం మాత్రమే పాలస్తీనా అరబ్బులకు మిగిలింది. ఆ ఏర్పడినటువంటి ప్రాంతం కూడా ఒక దేశంగా ఏర్పడలేదు. అది ఒక దేశంగా కూడా ప్రపంచ దేశాలకు గుర్తింపు లేదు, మరియు వాళ్ళకు ఒక సైన్యం లేదు, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం లేదు, రికగ్నిషన్ అనేది అంటూ వాళ్ళకు లేదు. ఇది ఎలా చేయగలిగిందంటే ఇజ్రాయెల్ యూద్ మతంతో యూద్ మతం బేసిక్గా ఏర్పడినటువంటి ఇజ్రాయెల్ అమెరికా సాయంతో ఇదంతా చేయగలిగింది. దపదపాలుగా జరిగిన యుద్ధంలో కూడా ఇజ్రాయెల్ ఎలా భూభాగాలను ఆక్రమించుకోగలిగిందంటే దీని అంతటికీ కారణం దాని అనుకున్నటువంటి అదృశ్య శక్తి అమెరికా ఇదంతా ఎందుకు చేస్తుంది, యూదులంటే అంత ప్రేమ అంటే అదేమీ లేదు. అమెరికాకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఆర్థికపరమైన ఇంట్రెస్ట్లు, దాని తర్వాత వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ పట్టు నిలుపుకోవడం అనే 2 కాన్సెప్ట్లతో వాళ్ళు పనిచేస్తారు. ఒకటి వచ్చేసి అరబ్ ప్రాంతంలో ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అనేటువంటి క్రూడ్ ఆయిల్, మరియు ఈ క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్తో ఈ అరబ్ నేషన్స్ అన్నీ పెద్ద రిచ్ కంట్రీస్గా ఎమర్జ్ అయ్యాయి. ఈ రిచ్ కంట్రీస్కి ఒక శత్రువుని చూపించి, ఈ చుట్టూ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్కి ఒక శత్రువుని చూపించి, సో ఈ చుట్టూ ఉన్నటువంటి అరబ్ కంట్రీస్కి వాళ్ళు
అత్యాధునికమైన ఆయుధాలను అమ్ముకుంటారు. అప్పుడు వాళ్ళకి ఆయుధ మార్కెట్ అనేది బ్రహ్మాండంగా జరుగుతుంది. దీనివల్ల ఈ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్ని అది ఎటు తేలకుండా చేస్తూ ఉంటారు. ఇందులో ఈ గాజా ప్రాంతంలో, వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో ఉన్నటువంటి సాయుధ గ్రూపులు అడపాదడపా ఇజ్రాయెల్ మీద దాడి చేస్తూనే ఉంటుంది. నేరుడు అక్టోబర్ 24వ తేదీన ఈ గాజా ప్రాంతంలో ఉన్నటువంటి హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ మీద దాడి చేసి 250 మంది బందీలను పట్టుకొని దాదాపు 1200 మంది దాకా చంపడం జరిగింది, దాడి చేయడం జరిగింది. దీంతో ఇజ్రాయెల్ మళ్ళీ యుద్ధాన్ని మొదలుపెట్టింది. మొత్తం ఆ చిన్న గాజా ప్రాంతాన్ని కూడా సర్వనాశనం చేస్తూ ఉంది. సర్వనాశనం అనేది అవుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, అది చాలా చిన్న ప్రాంతం. దాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ గాజా స్ట్రిప్, అది చిన్న ముక్క అని మాత్రమే పిలుస్తారు. మెడిటరేనియన్ సీకి ఉంటుంది, ఆనుకొని ఉంటుంది. మన ఈజిప్ట్ బార్డర్గా ఉంటుంది. దాంతో ఇప్పుడు పాలస్తీనా సమస్యని ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ మిలిటెంట్లు, అక్కడ ఉన్నటువంటి సాయుధ గ్రూపులు ఇలాంటి ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి కాల్పుల విరమణ అనేది కొనసాగుతూ ఉంది. ఇజ్రాయెల్ జైల్లో ఉన్నటువంటి పాలస్తీనా ఖైదీలను విడుదల చేస్తున్నారు. హమాస్ చెరలో ఉన్నటువంటి బందీలను కూడా ఒక్కొక్కరుగా విడుదల చేస్తున్నారు, దపదపాలుగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికైనా ఈస్ట్ జెరూసలేం రాజధానిగా పాలస్తీనా కంట్రీని ఏర్పాటు చేయాలని, పశ్చిమాసియా ప్రాంతంలో శాంతి నెలకొనేలా చేయాలని మనమంతా కోరుకుందాము. మనకు తెలియని విషయం ఏంటంటే, మనం పాకిస్తాన్ని ఎలా వ్యతిరేకించామో అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా ప్రజలు కూడా ఇజ్రాయెల్ ఏర్పాటు, ఒక మతపరమైన దేశాన్ని ఏర్పాటుకు వాళ్ళు కూడా వ్యతిరేకించారు. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రధాన మతాలైనటువంటి అరబ్ ముస్లింలు, యూదులు, క్రిస్టియన్లు కలిసే ఉండాలని చెప్పి వాళ్ళు ఆలోచన చేశారు. మరియు ఈ దేశాన్నంతా కలిపి ఉంచాలని చేశారు. ఆఖరికైతే అమెరికా ప్రోద్బలంతో ఇజ్రాయెల్ అనేది ఏర్పడింది. టెల్ అవివ్ కేంద్రంగా ఏర్పడినటువంటి ఇజ్రాయెల్ మొత్తం పాలస్తీనాన్ని ఈ 75 సంవత్సరాల్లో దాదాపు 90% పాలస్తీనా భూభాగాన్ని ఆక్రమించేసుకొని పాలస్తీనా అరబ్ ముస్లింలు ఎప్పటికైనా ప్రపంచ దేశాలు, యునైటెడ్ నేషన్ పూనుకొని పాలస్తీనా ప్రాంతంలో శాంతి నెలకొనేలా, పాలస్తీనా ప్రాంతాలను ఆక్రమించుకున్నటువంటి ఇజ్రాయెల్ని ఆ పాలస్తీనా ప్రజలకు అప్పచెప్పేసి అదొక దేశంగా పాలస్తీనా దేశం ఏర్పడాలని చెప్పేసి మనమంతా కోరుకుందాము. హింసకు స్వస్తి పలకాలని మనమంతా కోరుకుందాము. జై హింద్.